మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి మనుషులు అందరికీ సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా నూతన తెలుగు ఉగాది పండగ శుభాకాంక్షలు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే మకర రాశి అవ్వడం జరుగుతుంది. మకర రాశి యొక్క అధిపతి శనేశ్వర స్వామివారు. ఆ స్వామివారు ఈ సంవత్సరము మంత్రివర్యులు అవ్వడం వలన మకర రాశి వారికి యోగం ఆనందం వీరి సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. ఆదాయ వ్యయాలు ఒకసారి పరిశీలించినట్లయితే ఆదాయం 14, వ్యయం 14. చూడండి, మకర రాశి వారు ఎంతటి అదృష్టవంతులు అయ్యా అంటే ఎంతైతే ఖర్చులు ఉన్నాయో అంతే సంపాదించబోతున్నారు. కనుక ప్రతిదీ ఒక ప్రణాళికాబద్ధంగా ఒక నిర్దిష్టమైనటువంటి లెక్కాపత్రాలు ఏర్పరచుకోగలిగితే వీరికన్నా అదృష్టవంతులు ఏ రాశి వారు లేరు అని చెప్పి గమనించగలగాలి. ఎందుకనగా సంపాదించడము పోగొట్టడం పక్కన పెట్టినట్టయితే ఎలాంటి ఇబ్బందులు లేవు. నదిలో నావ సాగిపోయినట్టు మీ యొక్క జీవన విధానం సాగిపోతుంది. ఒకవైపు 30 సంవత్సరాల తర్వాత ఈ క్రోధినామ సంవత్సరము శని భగవానుడు తన స్వక్షేత్రంలో ఉన్నప్పుడు రావడం వలన ఈ యొక్క మకర రాశి వారికి అద్భుతమైన రోజులు అని చెప్పి గమనించాలి. అలాగనే రాజ్యపూజ్యం 3, అవమానం 1. కనుక విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, స్వయం వృత్తుల వారికి, పెట్టుబడులు పెట్టేటువంటి వారికి ఎప్పుడు కూడా సమాజం, తల్లిదండ్రులు, బ్యాంకులు సకాలంలో రుణము ధనం అంది ఆనందకరమైన జీవితానికి వీరే కేంద్ర బిందువులు అని చెప్పి గమనించగలగాలి. అలాగే ఒకసారి మన కందాయ ఫలితాన్ని మనం పరిశీలించినట్లయితే ఆగస్టు పండగ నుండి అంటే శ్రావణ మాసం నుండి తిరిగి ఉగాది పండగ వరకు మధ్య సున్నా చివరి సున్నా కారణం వలన వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఉండబడిన వృత్తులలో ఉద్యోగాల వ్యాపారాలు ఆటంకాలు రాబోతున్నాయి. దయచేసి రుణాలు ఇవ్వద్దు, రుణాలు తెచ్చుకోవద్దు. దీనివల్ల వాహన ప్రమాదాలు, ఒత్తిడి, సర్జరీలు జరిగేటువంటి పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించగలగాలి. శ్రవణ నక్షత్ర జాతకులకు, ధనిష్ఠా నక్షత్ర జాతకులకు చాలా బాగుందని చెప్పి గమనించగలగాలి. కనుక ఒకవైపు వీరికి ఏళ్ళనాటి శని చివరార్థ సంచార స్థితిలో ఉంది. ఈ సంవత్సరం అంతను కూడా శని భగవానుడు చివరిగా ఉండడము, ఈ యొక్క మంత్రివర్యులు శని భగవానుడు అవ్వడం వలన ధర్మంగా, న్యాయంగా వీలైనంత వరకు ప్రతి శనివారము ఏకభుక్తము అనగా ఒక పూట భోజనం చేయడము, చాప మీద పడుకోవడము, పక్షులకు, గోమాతలకు దానం చేయడము, పుష్కర స్నానము చేయడం వలన ఈతి బాధలు, రుణ బాధలు, శత్రు బాధలు, ఆరోగ్యానికి సంబంధించిన బాధలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. కనుక మీరు స్వర్ణాకర్షణ కాళభైరస్వానికి స్మరణ, స్వర్ణాకర్షణ కాళభైరస్వామి ఆనంద దీపం పూజా మంత్రంలో స్వర్ణాకర్షణ కాళభైరస్వామి ముగ్గును ఇంటి బయట ఏర్పాటు చేసుకోవడం వలన సకల అష్టకష్టాలు తొలగిపోయి ధర్మంగా న్యాయంగా ఉండడం వలన ఐశ్వర్యం ఆనందం వీరు సొంతం కాబోతుంది. కనుక మకర రాశి వారంతా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి. ఈ తెలుగు ఉగాది పండగ ఈ సంవత్సరం మొత్తాన్ని బాగా మనం పరిశీలించినట్లయితే గ్రహ గమనాలలో పెద్దగా మార్పులు లేవు. గురు భగవానుడు ఒక్కడే మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి సంచార స్థితి ఉంది. కనుక వీలైనంత వరకు ధర్మము, ఆధ్యాత్మికత, నిత్యము, ఆరోగ్యము, సంపూర్ణమైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తిగత జాతకంలో మీరు అందరిపైన గ్రహ గమనాల పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక సూర్యోదయపు మునుపురమే లేవడము, పచ్చటి పైరు పొలాలలో సంచారము చేయడము, ఆకులతో కూడుకున్న జీవన విధానాన్ని ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే మంచి కాలం ఉంటుందని చెప్పి గమనించగలగాలి.